ఒక్క బ్యాటర్ తోటైతే ఇడ్లీ, దోస, పునుగులు, పొంగనాలు అన్నీ వేసుకోవచ్చు. ఊతప్పం కూడా వేసుకోవచ్చు అని అయితే నేను ఆ బ్యాటర్ అయితే షార్ట్లో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. నేనైతే ఈరోజు పల్లీల పచ్చడి, కొంచెం నూనె వేసి పల్లీలు, ఎండుమిరపకాయలు, పుట్నాలు వేసి వేయించుకున్నాక కొంచెం కొబ్బరి వేస్తున్నా. కొబ్బరి నైట్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే డైజెషన్ అరగదు అని అంటారు. చింతపండు, కొంచెం ఉప్పు, అంతే, ఇంకేం వేసుకోలేదు. ఎల్లిపాయలు కూడా వేయలేదు, ఉల్లిపాయ కూడా వేయలేదు. తర్వాత చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఊతప్ప ప్రిపరేషన్ చూద్దాం. కొంచెం దోసపిండి వేసి ఒక్క గరిటె వేయండి, ఎందుకంటే చాలా ఉబ్బిపోతుంది. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా మనకి. నేను ఇక్కడ టమాటా వేసుకున్నాను, మిర్చి అయితే వేసుకోలేదు. కొత్తిమీర, బీట్రూట్, క్యారెట్ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ టర్న్ చేసుకుంటే మనకైతే ఊతప్పం రెడీ అయిపోయింది. కారపొడి, పల్లి చట్నీతోటి హోటల్ని మించిన స్టైల్లో అయితే వచ్చేసింది. మరి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.